Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. పెద్దల మాటలలో సాయి. శ్రీ సాయిబాబా దేహదారిగా ఉన్నప్పుడు, సమాధిగతుడైన తరువాత షిరిడీ దర్శించిన శ్రీమతి మేనేజర్ బాబా మన ఒక్కరి హృదయంలోనే కాక ప్రతివారి హృదయంలోనూ నిండి ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ప్రతి నిమిషము రెండు చైతన్యాల కలయికగా ఉండేవారు. ఒకటి దేహపరమైన సాయిబాబాను, రెండవది విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంత చైతన్యముగాను. ఆయనకు పరిమితులుండేవి కావు. ఇప్పుడు ఆయన గతించారని చెప్పజాలము. ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పారు. ఇది వారు చెప్పిన విషయంలోని సారాంశం మాత్రమే. బాపూసాహెబ్ జోగు బాబా, నా సేవ పూర్తి అయినట్లు గుర్తేమి అని ప్రశ్నించగా, నీవు పూర్వబంధాలు విడిచి భిక్షువై నావలే జీవించగలగటమే అని బాబా అన్నారు. ఉపాసనీ బాబాను 4 సంవత్సరములు షిరిడీలో ఉండమని, తనంత వాడవు కాగలవని బాబా అన్నారు. కానీ 3.5 సంవత్సరములు మాత్రమే షిరిడీలో ఉండగలిగాడు ఉపాసనీ బాబా. సాఠేను బలవంతంగా షిరిడీ నుండి పంపవలసి వచ్చింది. సాయి సంస్థానమును ఏర్పరచుటకు అచ్చట జరుగు అన్ని కార్యక్రమములు తన కనుసన్నలలో నిర్వహింపచేసిన రాధాకృష్ణమాయి చివరి దశలో ఆమెను ఎవరూ దర్శించుటకు కూడా వీల్లేకపోయింది. ఆమె చనిపోయిన తరువాత 3 రోజులకు కానీ తెలుసుకోలేకపోయారు. దాసగణు తన ఉద్యోగం మానుకొందునని చెప్పి, మానకపోవుటచే గత్యంతరం లేని పరిస్థితి బాబా కల్పించినప్పుడే ఉద్యోగం మానుకున్నాడు. సాఠే ఒక మహిళ వద్దకు వెళ్ళి మాట్లాడుతూ బలహీనతకు లోను కాబోతుండగా బాబా ద్వారము వద్ద కనబడి, నీవు షిరిడీ వచ్చుట ఇందుకా అని గద్దించగా తన తప్పును తెలుసుకున్నాడు. కర్మానుభవము తప్పదు. బాబా లీలలు అర్థము చేసుకొనుటకు మన శక్తి చాలదు. మూలే శాస్త్రి మేఘుల యొక్క కులగర్వము, నానాసాహెబు చాందోర్కర్ విద్యా గర్వము, కార్టిన్ అధికార గర్వము, కుశాభావు తంత్ర విద్యా గర్వము, హరికనోబా ధనగర్వము, హాజీ యాత్రా గర్వము, సోమనాథస్వామి సదాచార గర్వము, దాసగణు భక్తి గర్వము, తంబోలి శక్తి గర్వము బాబా తన లీలల ద్వారా తొలగించారు. దాసగణు బాబా పాదతీర్థము త్రాగుటకు సందేహించాడు. అందుబాటులోనున్నను అనుభవించలేరు కొందరు. సాయి ఒకసారి ఉల్లిగడ్డలు తిని కక్కినప్పుడు అవి కందమూలాలైనవి. ఆ గురుచిష్టమును బాబా వారిస్తున్న కుశాభావు తిన్నాడు. కనుక సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు? పిడకలు ఏరుకోవడానికా అని బాబా చెప్పినది అర్థం చేసుకోవాలి. సమాధి చెందినప్పటికీ నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశ నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి మాట్లాడును, కదులును. మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ యోగక్షేమములు కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు అని బాబా అభయప్రదానం ఇచ్చారు. సాయినాథుని సర్వవ్యాపకత్వమును గుర్తించలేని భక్తులకు సాయినాథుడు సద్గురువుగా తన కార్యక్రమమును షిరిడీ నుండి ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగించుటకు ఈ క్రింది సుస్థిరమైన ఏర్పాట్లు షిరిడీలో చేసి ఉండుటను ఈ చరిత్ర ద్వారా భక్తులు గమనించవచ్చు. పైకి వెళ్ళుటకు అనగా ఆత్మజ్ఞానము పొందుటకు షిరిడీ నుండి కూడా మార్గము కలదని, మార్గదర్శకునిగా గురువుగా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 1908 గురు పూర్ణిమ రోజున ధుని వద్ద స్తంభాన్ని పూజించుకొనమని చెప్పి తాను సద్గురువుగా పూజలందుకొని అనుగ్రహించి ఆచరింపజేస్తున్నారు. శిష్యులకు గురు పాదుకులే ముఖ్యమని స్వహస్తాలతో స్పృశించబడిన పాదుకులను తన ప్రతినిధిగా గురుస్థానములో 1911లో స్థాపింపజేశారు. ధునిని ఏర్పాటు చేసి సర్వకాల సర్వావస్థలలో తన శిష్యుల ఈతిబాధలు తీర్చుటకు
ఆత్మజ్ఞానము పొందుటకు ఊదిని ప్రసాదించారు. మనలోని జ్యోతిని దర్శించుకొనుటకు లెండి తోటలో నందదీపమును శాశ్వతముగా స్థిరపరిచారు. తన చరిత్రను తానే వ్రాసుకొని తన బోధ లీలలు నిరంతరము భక్తులకు అందునట్లు చేసి మన సద్గురువుగా తన చరిత్రను మనకు అందించారు. ఎల్లవేళలా గురువును గుర్తునందుంచుకొనుటే శిష్యుని కర్తవ్యమని గుర్తింపు చేస్తూ 4 వేళలా హారతులు జరిపించుచున్నారు. తనకు తన పటమునకు భేదము లేదని నిరూపించారు. తానే స్వయంగా చెప్పి సమాధి మందిరమును నిర్మింపచేసుకొని అందులో తన పవిత్ర దేహము నుంచి దానిని కేంద్రస్థానముగా తన భక్తుల క్షేమమును బాబా చూస్తున్నారు. చెవిలో మంత్రోపదేశం చేయుట వారి విధానం కాదు. అయితే సాయి సాయి అనే 2 అక్షరముల నామమును నిరంతరము జపించిన భవసాగరమును దాటింతునని అభయమిచ్చారు. తన శిష్యులుగా ఎవరిని ప్రకటించక తాను దేహముతో లేకపోయినా సద్గురువుగా ఇప్పుడు తానే అనుగ్రహిస్తున్నారు. బాబా యందు పూర్తి విశ్వాసముతో బాబా ఏర్పాటు చేసిన శాశ్వతమైన పై మార్గములో పయనించు భక్తులకు బాబా దేహదారిగా లేడను ప్రశ్నే లేదు. కనుక స్వామి దినచర్యలు సదా మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టి తరించవలెను. శ్రీ షిరిడీ సాయిబాబా దేహదారిగా వారి దినచర్యలు భక్తులకు దారిచూపు పూలబాటలు. నేనెవరిని మధ్యలో విడువను, చివరి వరకు గమ్యం చేరుస్తాను అనేది బాబా అభయప్రదానమును గుర్తుంచుకొని మన సర్వస్వమును ఆ సద్గురు సాయినాథునికే అర్పింతుము. సాయినాథుని జీవితకాలములో కంటే ఇప్పుడు వారి భక్తులు లెక్కకు మిక్కిలి కోట్ల సంఖ్యలో ఉన్నారు. అనంతములైన వారి లీలలను బాబా ఇప్పుడును చూస్తూనే ఉన్నారు, అభయప్రదానము చేస్తూనే ఉన్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇదే సాయి స్వరూపము. ప్రపంచ మానవులకు సాయి తత్వమే శరణ్యము. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.